హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి మొదటి విడతలో భాగంగా 6.5 లక్షల మందికి సంబంధించి కొత్తగా ఇల్లు అనేది శాంక్షన్ చేయబోతున్నట్లు, వీటితో పాటుగా ఈ నెల 30వ తేదీన 2.5 లక్షల మందికి సంబంధించి గృహ ప్రవేశాలు చేపించడంతో పాటు లబ్ధిదారులకి సంబంధించి మనకు మరొక 1 లక్ష మందికి సంబంధించి ఇల్లు అనేది అయితే అందజేయబోతున్నారు. వీరందరికీ సంబంధించిన స్టేటస్ అనేది మీరు ఆన్లైన్లో మీకు సంబంధించిన ఆధార్ నంబర్ ద్వారా కానీ లేదా మీ యొక్క జిల్లాల వారీగా మీకు సంబంధించిన లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు లైవ్ డెమో నేను మీకైతే చూపిస్తాను. దీనితో పాటుగా మరికొన్ని కీలక అప్డేట్స్ గురించి ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. ఎవరైతే ఈ వీడియోని అయితే మిస్ చేయదు, చివరి వరకు తప్పనిసరిగా మీరైతే చూడండి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ మొత్తంలో రిజిస్ట్రేషన్లు అయితే చేయడం జరిగింది. మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి 10 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. ఈ 10 లక్షల మందికి సంబంధించిన వివరాలు అనేది ఒకేసారి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డేటా అనేది పంపించకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే అర్హతలు అనేది ఉన్నాయో ఈ యొక్క అర్హతలను బట్టి వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వానికి లింక్ అంటే టోటల్ డేటా అనేది పంపించినట్లయితే భారీ మొత్తంలో అప్లికేషన్లు అనేది రిజెక్ట్ అనేది అయ్యేదానికి ఛాన్స్ అనేది ఉంది అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క లిస్టు మొత్తాన్ని వెరిఫికేషన్ అనేది చేసి వివిధ దశల్లో వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 6.5 లక్షల మందికి సంబంధించిన డేటా అనేది ఫైనల్ అనేది చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం అర్హతలు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 లక్షల్లో 6.5 లక్షల మందికి సంబంధించిన డేటా అనేది మాత్రమే ప్రస్తుతానికి అర్హత వచ్చినట్లయితే గుర్తించడం జరిగింది. ఈ 6.5 లక్షల మందికి సంబంధించిన డేటాను ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లు కేంద్ర ప్రభుత్వం ఈ నెల చివరాఖరు లోపల వెరిఫికేషన్ అనేది చేసి ఏప్రిల్ నెల 2వ వారంలో ఈ యొక్క కొత్త డేటా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపించబోతున్నట్లు, ఏదైతే ఏప్రిల్ నెలలో కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న డేటా అనేది ఉందో ఈ యొక్క డేటా ఆధారంగా మాత్రమే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేశారు. ప్రస్తుతానికి 6.5 లక్షల మందికి మాత్రమే అర్హత అనేది సాధించినట్లు, మిగిలిన వారికి సంబంధించి కూడా ప్రస్తుతం వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు. కాబట్టి వీరందరికీ సంబంధించిన డేటా అనేది ఏప్రిల్ నెల 2వ వారంలో లిస్ట్ అనేది రాబోతున్నట్లు, లిస్ట్ లో వచ్చిన లబ్ధిదారులు అందరికీ సంబంధించి వెంటనే ఈ యొక్క ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించుకోవడానికి అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. మనకు గతంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరికైతే సొంత ఇంటి స్థలం అనేది కలిగిన లబ్ధిదారులు ఉన్నారో వారికి మాత్రమే ఇంటి నిర్మాణ పనులు చేసుకునే అవకాశాన్ని గతంలో కల్పించడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకసారి డేటా అనేది కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నారు కాబట్టి ఈ యొక్క డేటాలోని ఇంటి స్థలం లేని వారికి సంబంధించిన వివరాలు కూడా నమోదు అనేది చేసి వారి యొక్క డేటా కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని అయితే నిర్ణయించడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సొంత స్థలం కలిగిన లబ్ధిదారులతో పాటు సొంత స్థలం లేని వారి యొక్క వివరాలు కూడా జాయిన్ అనేది చేసి ఈ యొక్క డేటాను కూడా కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపించడం జరిగింది. ఆ యొక్క లిస్ట్ లో ఇంటి స్థలం కలిగిన లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు కనుక వచ్చినట్లయితే ఇంటి స్థలం వారికి ఉంది కాబట్టి వెంటనే ఇంటి నిర్మాణ పనులు చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తారు. అలాగే ఇంటి స్థలం లేని లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు కనుక వచ్చినట్లయితే ఆ యొక్క డేటాలో ఎవరికైతే ఇంటి స్థలం అనేది లేదో వెంటనే వారిని గుర్తించి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం, అలాగే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం అనేది కేటాయించి అందులో ఇల్లు కట్టుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. అంటే మీకు స్థలం కనుక ఉన్నట్లయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వెంటనే మీరు ఆ యొక్క స్థలంలో ఇల్లు కట్టుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తారు. లేదా మీకు సొంత స్థలం అనేది లేకపోయినా మీరు అప్లై అనేది చేసుకుని కనుక ఉన్నట్లయితే మీకు 3 సెంట్లు అలాగే 2 సెంట్లు ఇల్లు మీకైతే అందజేసి ఇంటి నిర్మాణ పనులు చేసుకునే అవకాశాన్ని మీకైతే కల్పించడం జరుగుతుంది. ఏప్రిల్ నెల 2వ వారంలో ఫైనల్ లిస్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే ఇంటి నిర్మాణ పనులకు సంబంధించి ఒక ముహూర్తాన్ని సెలెక్ట్ అనేది చేసుకొని ఆ తేదీన ఇంటి నిర్మాణ పనులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రారంభించుకునే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో అయితే తెలియజేయడం జరిగింది. దీనితో పాటుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీన 2.5 లక్షల మందికి సంబంధించి కొత్తగా గృహ ప్రవేశాలు చేపించబోతున్నట్లు, గతంలో పెండింగ్ లో ఉన్న ఇళ్లతో పాటు ప్రస్తుతం ఎవరైతే ఇంటి నిర్మాణ పనులు పూర్తి అనేది చేసుకున్న ఉన్నారో అటువంటి వారందరికీ ఈ నెల చివరాఖరులో గృహ ప్రవేశాలు చేపించబోతున్నట్లయితే తెలియజేశారు. దీనితో పాటుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరికొంతమందికి సంబంధించి ఎవరైతే టిట్కో ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా 1 లక్ష మందికి సంబంధించి ఈ యొక్క గృహ ప్రవేశాలు అనేది ఈ నెల చివరాఖరులో చేపించబోతున్నట్లయితే తెలియజేశారు. దీనితో పాటు మనకు టిట్కో ఇళ్లకు సంబంధించిన గృహ ప్రవేశాలు కూడా ఈ నెల చివరాఖరులో చేపించబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో అయితే తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టిట్కో ఇళ్లకు సంబంధించి గతంలో చాలా మంది రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాత ఫైనల్ లిస్ట్ లో కొంతమందికి మాత్రమే ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయడం జరిగింది. వారందరికీ సంబంధించిన ఇల్లు అనేది ఎక్కడ శాంక్షన్ అనేది చేశారు అనే దానికి సంబంధించిన లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఇందులో కొంతమందికి సంబంధించిన ఇల్లు అనేది శాంక్షన్ అనేది కాకపోవడంతో, అంటే వారికి లిస్ట్ లో పేరు అనేది రాకపోవడంతో వారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఛార్జీ మొత్తాన్ని 170 కోట్ల రూపాయలు అనేది అదే రోజున లబ్ధిదారులకు సంబంధించిన పేమెంట్ అనేది రిటర్న్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలో వారు ఏదైతే పేమెంట్ మోడ్ అనేది చేస్తున్నారో అదే పేమెంట్ మోడ్ విధానం ద్వారా వారికి బ్యాంక్ ఖాతాలు అయితే జమ చేయబోతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క టిట్కో ఇళ్లకు సంబంధించి మీకు ఇల్లు అనేది వచ్చిందా లేదా మీకు ఇంటికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ బెనిఫిషియరీ
బెనిఫిషియరీ డీటెయిల్స్ అనేది ఉన్నాయి కదా, ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే ఆ యొక్క లబ్ధిదారుడికి సంబంధించి టిట్కో ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయిందా లేదా మీకు అక్కడైతే చూపించడం జరుగుతుంది. ఎక్కడ మీకు ఇంటి ఫ్లాట్ అనేది రావడం జరిగింది, ఎన్నో అంతస్తులో రావడం జరిగింది, ఏ లేఅవుట్ లో రావడం జరిగింది, అన్ని డీటెయిల్స్ మీకు అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత కూడా మీకు నో డేటా ఫౌండ్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ లేఅవుట్ వైజ్ డీటెయిల్స్ కూడా మనకైతే రావడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకు సంబంధించి ఏదైతే డిస్ట్రిక్ట్స్ అనేది ఉన్నాయో ఈ యొక్క జిల్లా మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఏదైతే ఈ యొక్క యూఎల్బీలు ఉన్నాయో అది మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ యొక్క కావలి అయితే సెలెక్ట్ చేశాను. ఇందులో మనకు సంబంధించి ఎన్ని లేఅవుట్లు అనేది ఉన్నాయో ఈ యొక్క కావలిలో చూసుకున్నట్లయితే ఒకటే ఉంది. ఈ ప్రాంతంలో మాత్రమే టిట్కో ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేశారు కాబట్టి అది సెలెక్ట్ అనేది చేసుకుని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క 300 చదరపు అడుగుల ఇళ్లకు సంబంధించి చూసుకున్నట్లయితే బ్లాక్ 1 అలాగే ఫస్ట్ ఫ్లోర్ F1 ప్లాట్ నంబర్ అలాగే వారికి సంబంధించిన పేరు, ఈ విధంగా మనకు టోటల్ గా ఎంత మందికి సంబంధించిన లిస్ట్ అంటే 2111 మందికి సంబంధించి ఇక్కడ చూడండి, కొంతమందికి 430 చదరపు స్క్వేర్ ఫీట్ ఇల్లు కూడా శాంక్షన్ అయితే చేయడం జరిగింది. టోటల్ గా ఈ యొక్క లేఅవుట్ లో చూసుకున్నట్లయితే 2111 ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయడం జరిగింది. వీరందరికీ సంబంధించిన ఇల్లు అనేది ఈ నెల చివరాఖరులో లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు. ఇందులో మీకు సంబంధించిన పేరు అనేది ఉందా లేదా మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉదాహరణకు ఫస్ట్ పేరు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క పేరు మీద నేనైతే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, వీరికి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది. వారికి సంబంధించిన పేరు, మొబైల్ నెంబర్ కూడా వస్తుంది. అలాగే అలాట్మెంట్ డీటెయిల్స్ అంటే మీకు ఇల్లు అనేది ఎక్కడ శాంక్షన్ అనేది చేశారంటే వీరికి సంబంధించి యొక్క లేఅవుట్ లో 300 చదరపు అడుగుల ఇల్లు బ్లాక్ A1 లో అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో F1 ప్లాట్ వీరికి అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన అప్రూవల్ అలాగే వీరికి సంబంధించిన పేమెంట్ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మీకు అయితే చూపించడం జరుగుతుంది. అలాగే వీరికి సంబంధించిన పేమెంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి సంబంధించిన వివరాలు అనేది మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు అలాగే పట్టణ ప్రాంతాలకు సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండి మీకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే దానికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో వేరేగా గతంలో అప్లోడ్ చేసిన లింక్ అనేది మీకైతే అందజేస్తున్నారు. అందులో కనుక మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఓటీపీలు వస్తాయి. ఆ ఓటీపీలు ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది అయి ఉన్నట్లయితే మీకు సంబంధించిన ఇంటికి సంబంధించిన స్టేటస్ కూడా మీకైతే చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఏం చేసిందంటే ఈ యొక్క వెరిఫికేషన్ అనేది జరిగిన తర్వాత ప్రస్తుతం 10 లక్షల మందికి సంబంధించిన అప్లికేషన్ అనేది వెళ్ళాయి కాబట్టి ఈ 10 లక్షల మందిలో 6.5 లక్షల మందికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది అయ్యి ఎలిజిబిలిటీ అనేది వచ్చింది కాబట్టి వీరందరికీ ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేసినట్లు గతంలోనే శాంక్షన్ ఆర్డర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క శాంక్షన్ ఆర్డర్లు వచ్చిన అందరికీ సంబంధించి త్వరలో ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేస్తారు. అయితే ఫైనల్ లిస్ట్ లో మనకు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిన లిస్ట్ లో కూడా మీ పేరు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయినట్లు. ప్రస్తుతం ప్రతి ఒక్క ఇంటికి సంబంధించి 2,39,000 మాత్రమే లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు. ఇందులో మనకు కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛ భారత్ మిషన్ పథకం అలాగే ఉపాధి హామీ పథకానికి సంబంధించి అలాగే ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వీరందరికీ సంబంధించిన సాయం ద్వారా ఈ యొక్క పేమెంట్ లబ్ధిదారులకైతే అందజేస్తారు. మనకు వచ్చే నెల మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గృహ నిర్మాణ పనులు అనేది ఒకే రోజున ప్రారంభించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతానికి 6.5 లక్షల మందికి సంబంధించిన డేటా అనేది కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లు ఈ యొక్క లిస్ట్ అనేది వచ్చే వారం అంటే వచ్చే నెల మొదటి వారం రాబోతున్నట్లు, వచ్చిన వెంటనే లబ్ధిదారులకు సంబంధించిన పట్టాలు అనేది పంపిణీ అనేది చేసి వారందరికీ సంబంధించి ఒకేసారి ఇంటి నిర్మాణ పనులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రారంభించబోతున్నట్లు దీనికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు ఒక అప్డేట్లు అయితే తెలియజేశారు.